మొన్నే చెప్పా. వెనిజులాని వెనిజులా ఇరాన్‌ని, చైనాని, పాకిస్తాన్‌ని నమ్ముకుంది. చివరికి కరెక్ట్ టైంకొచ్చేటప్పటికి వదిలిపారేశారు. కేవలం ఖండించి ఊరుకున్నారు. అట్లాగే రేపు ఇరాన్‌దైనా అదే పరిస్థితొస్తది. ఎవడు తోడు నిలవడు అన్నట్టుంది. మొన్ననే చైనా తీవ్ర పరిణామాలు ఎదురితే ఇరాన్ జోలికొస్తే అని చెప్పింది. మొన్నే రష్యా ఆహ్, బ్యాలెన్స్ మారిపోతుంది అని చెప్పింది. ప్రకటనలకు పరిమితమైనయి. తీరా చూస్తే కరెక్ట్‌గా ఇప్పుడు అమెరికన్ యుద్ధ నౌకలన్నీ అక్కడికి చేరి ఈవెన్ యూరప్ దేశాలు కూడా మళ్ళీ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యి, నాటో దేశాలు కూడా తమ యుద్ధ విమానాలు అక్కడికి పంపించేటప్పటికి అర్జెంట్‌గా మొన్నటిదాకా భీకరమైన ప్రకటనలు చేసిన ఇరాన్ దిగొచ్చి, నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే 40 టన్నులకు పైగా ఉన్నటువంటి యురేనియం అంతా నీకు ఇచ్చేస్తాను, అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేసేస్తానని కాలబేరానికొచ్చింది. నంబర్ 1 పైకి గంభీర ప్రకటన చేస్తుంది. రెండోదొచ్చేటప్పటికి రష్యా ఇప్పుడు కాడొదిలేసింది. అక్కడ అణు విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి ఇరాన్‌లో. వాటి జోలికి ఎళ్ళబాకండి. దానివల్ల అణు విధ్వంసం జరుగుతది. అవి మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాటి జోలికి మాత్రం ఎళ్ళబాకండి అని చెప్తుంది. అంటే తద్వారా యుద్ధం అనివార్యమని రష్యా కూడా డిసైడ్ అయిపోయిందన్నది ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది.